ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేశారు. ఆధార్ సీడింగ్, మినిస్ట్రీ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు స్టేటస్లో పెండింగ్ లేదా అండర్ ప్రాసెస్ అని చూపిస్తుందా? మీ మైండ్లో ఒక డౌట్, ఇది నార్మలా లేక స్కాలర్షిప్ రిజెక్ట్ అవుతుందా అని. ఈ వీడియోలో స్టేటస్ పెండింగ్ అంటే ఏంటి, ఇప్పుడు స్టూడెంట్ ఏం చేయాలి, ఇంకా వెయిట్ చేయాలా లేక యాక్షన్ ఉందా అన్నీ క్లియర్గా చెప్తాను. ఎన్ఎస్పిలో పెండింగ్ అంటే రిజెక్ట్ అని కాదు. పెండింగ్ అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది అని, ఇంకా ఫైనల్ అప్రూవల్ అవ్వలేదు, వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి డిసిషన్ వెయిట్లో ఉంది. చాలామంది ఈ స్టేజ్లో భయపడుతున్నారు. కానీ పెండింగ్ ఈక్వల్ అంటే నార్మల్ స్టేజ్. అండర్ ప్రాసెస్ అంటే మీ డీటెయిల్స్ ఆర్ కాలేజ్, మినిస్ట్రీ లెవెల్లో చెక్ అవుతున్నాయి. ఆధార్, బ్యాంక్, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ చెక్ చేస్తున్నారు. ఇది స్టూడెంట్ కంట్రోల్లో ఉండదు, సిస్టమ్ ప్లస్ అఫీషియల్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఈ స్టేజ్లో పనికి మనం టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, స్టూడెంట్స్ ఏం చేయాలి? ఎన్ఎస్పి పోర్టల్లో లాగిన్ అయ్యి ఆధార్ వెరిఫైడ్, ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్, బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో స్టెప్ 2 ఏంటంటే, మీ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్లో స్కాలర్షిప్ కోఆర్డినేటర్ని ఒకసారి అడగండి, అప్లికేషన్ ఫార్వర్డ్ చేశారా లేదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, పెండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు డైలీ లాగిన్ అయ్యి స్టేటస్ చెక్ చేయకండి, సిస్టమ్ టైం తీసుకుంటుంది. సో మీరు డైలీ చెక్ చేస్తే అక్కడ మీ టైం వేస్ట్ తప్ప అక్కడ జరిగేది ఏమి ఉండదు. సిస్టమ్ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో ఈ స్టేజ్లో స్టూడెంట్స్ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే, పెండింగ్ అని భయపడి అప్లికేషన్ ఎడిట్ చేయడం, అన్నెసెసరీ మెయిల్స్ పెట్టడం, ఫ్రెండ్స్ చెప్పారని రాంగ్ స్టెప్స్ ఫాలో అవ్వడం, కరెక్ట్ డీటెయిల్స్ ఉంటే వెయిట్ చేయడం బెటర్. అమౌంట్ ఎప్పుడు వస్తుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. పెండింగ్ ఆర్ అండర్ ప్రాసెస్ స్టేజ్ కంప్లీట్ అయ్యాక స్టేటస్ అప్రూవ్డ్ ఆర్ శాంక్షన్డ్గా మారుతుంది. తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేం, కానీ స్టేటస్ క్లియర్ అయితే అమౌంట్ కంపల్సరీగా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎన్ఎస్పి స్టేటస్ పెండింగ్ అంటే రిజెక్ట్ కాదు. కరెక్ట్ డీటెయిల్స్ ఉంటే మీ స్కాలర్షిప్ సేఫ్గా ఉంటుంది. మీ స్టేటస్ డౌట్ ఉంటే కామెంట్స్లో క్లియర్గా రాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా స్కాలర్షిప్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.